యాదవ సమాజానికి ఉపయోగపడే విధంగా శ్రీ వాసుదేవ యాదవ్ భవన్ నిర్మాణ పనులు జరగడం శుభ పరిణామమని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. తిరుపతి సామవాయి మార్గంలో నూతనంగా నిర్మాణం అవుతున్న శ్రీ వాసుదేవ యాదవ్ భవన నిర్మాణ పనులు పరిశీలించేందుకు బోడే రామచంద్ర యాదవ్ విచ్చేసి సంఘం సభ్యులతో ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు ఆయనకు కట్టా జయరాం యాదవ్, హేమంత్ యాదవ్, తులసి యాదవ్, అన్నా అనిత యాదవ్ తదితరులు పుష్పగుచ్చం అందజేసి సాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు యాదవ కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గానికి తన సాయశక్తులా కృషి చేస్తానని, భవన నిర్మాణ పనులకు తన వంతుగా 25 లక్షల రూపాయలు విరాళం అందజేశానని, రాబోయే రోజులలో భవన నిర్మాణానికి కావాల్సిన సహాయం అందజేస్తానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతిలో నిర్మాణం అవుతున్న యాదవ భవనం వైపు యాదవ సామాజిక వర్గం చూస్తుందని హర్షం వ్యక్తం చేశారు. యాదవ సామాజిక వర్గం అనేది నా కుటుంబం. ఈరోజు భగవంతుడు నన్ను ఒక చిన్న సాధారణ కుటుంబంలో జన్మించిన నాకు ఒక కమ్యూనిటీ పరంగా ఈరోజు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. నా కుటుంబాన్ని ప్రేమించలేని నేను సమాజాన్ని ఏం ప్రేమిస్తాను, సమాజంలో ఉన్న మిగిలిన వర్గాలను నేను ప్రేమిస్తాను. దీనివల్ల ఎవరు ఏమనుకున్నా నాకు రాజకీయంగా నిజంగా నష్టం జరిగినా నా సామాజిక వర్గము, నా జాతికి సంబంధించిన కార్యక్రమంలో నేను పాల్గొంటాను. నా జాతికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో నా వంతు తోడ్పాటు ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. నాకున్న అవకాశం మేరకు నా పరిధిలో నేను చేసే కార్యక్రమాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, బీసీల కోసం పార్టీ తీసుకొని వచ్చారు. దానికి పునాదులు కావాలంటే ఎక్కడెక్కడో కాదు, మన దగ్గర నుండి తయారు కావాలి, యువత రావాలి. వాళ్ళందరికీ మనం నైపుణ్యాలు ఇస్తే వాళ్ళే రేపు మనం వెంట నడుస్తారు. కాబట్టి అటువంటి నైపుణ్యం కలిగిన సెంటర్ నడపడానికి కూడా ఒక ప్రయత్నం అయితే జరిగింది. అయితే రెవెన్యూ లేకుండా అటువంటి సెంటర్లు నడపడం సాధ్యం కాదు. కాబట్టి మొదట దీన్ని రెవెన్యూతో జనరేట్ చేసి దీంతో వచ్చే రెవెన్యూ నుండి భవిష్యత్తులో మనం ఇటువంటి సెంటర్ నడపాలనే ఒక సంకల్పంతో, చిత్తశుద్ధితో చాలా గట్టి ప్రయత్నం మొదలుపెట్టాము. అనేక మంది మీ ప్రయత్నాలు అందించారు. మీ అందరికీ కూడా యాదవ భవన్ కమిటీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటాం. మా ఉద్దేశం కంటే ఇది ఎక్కువ ఖర్చు అవుతుంది. అతను చెప్పింది మొత్తం ఆ రోజు 8 కోట్లు అయితే ఇప్పుడు 10 కోట్లు పూర్తి అయ్యేటట్టుగా ఇది పూర్తి అయ్యేటప్పటికి ఈ పనికి దీనికి అందరూ వంతు సహాయాలు అందించి ఇంకా ఎంత తొందరగా అందరూ మేము ముందుకు వచ్చి చేసేయగలిగితే దీన్ని తొందరగా పూర్తి చేసుకుంటాం. ఆయన ఇచ్చిన టైం 2 సంవత్సరాలు, ఇప్పుడు సంవత్సరం అయింది. సంవత్సరం 2 నెలలు అవుతా ఉంది భూమి పూజ చేసి. ఆ వర్షాలు దానివల్ల అటు ఇటు కొట్టుమిట్లాడినా 7 వరకు తీసుకొచ్చాము. మేము కూడా ఇంతకుముందు పుంగనూరు రామచంద్రని కూడా కలిసినాము. అయితే నేను వస్తాను, తిరుపతిలో యాదవ్ భవన్ గారికి వస్తాము, ఆడే వచ్చి చూస్తాను. కాకపోతే అందులో ఎలక్షన్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి బిజీగా ఉన్నాను, అయినాక వస్తాను తమ్ముడు అని చెప్పారు. ఆ విధంగా ఈరోజు వస్తారని చెప్పి ఈ యొక్క సమావేశం అంటే ఈ యొక్క భవనానికి ఇంతకుముందు ఇచ్చిన విరాళం ఇచ్చిన వాళ్ళని అందరినీ కూడా ఈరోజు రమ్మని చెప్పినా ఒక చిన్న గెట్ టుగెదర్ ఏర్పరచుకోవడానికి. ఇప్పుడు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎంత పెద్దవాళ్ళు అంత ఇచ్చారు ఇంత ఇచ్చారు కాకుండా దీంట్లో కనీసం 1000-500 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఎక్కడా కానీ దీన్ని ఇంత వేయలేదు. మీ పేర్లు మీకు రూమ్లో భాగస్వాములు కావాలంటేనే ఆ స్కీములు పెట్టాం. అది లేకుండా తన వంతు సహాయం చేయాలంటే ఎంతో అయినా చేయొచ్చు. యాదవ ముద్దు బిడ్డ అన్న ఒక పేరుని సంపాదించగలిగారు అన్నగారు. ఎవరు వెళ్ళినా నేను పలానా బీసీ, నేను పలానా యాదవ్ అని ఎవరు ఇంటి గుమ్మం తొక్కినా సహాయం చేయకుండా ఆయన పంపించిన రోజు లేదు, భోజనం పెట్టకుండా పంపించిన రోజు లేదు. ఆ విలువలన్నింటినీ అన్న ముందుకు తీసుకెళ్ళడం, ఈ కులంలో అన్న పుట్టినందుకు, అన్న గురించి నాకు మాట్లాడే ఛాన్స్ వచ్చిన దానికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ టైం ఏంటంటే ముందు ఫస్ట్ అడుగు పడిందంటే ఇదే. చాలామంది మన పిల్లలు వస్తారు, వాళ్ళకి ఒక బిల్డింగ్ ఉండాలి, దానికి చదువుకోవడానికి వాళ్ళకి ఉండాలి, చేయాలి, పట్టాలి, రకరకాలుగా చేశారు, రకరకాలుగా చెప్పారు. కానీ ప్రాక్టికల్గా ఆన్ పేపర్గా ఫిజికల్గా మొత్తం చేయడానికి ఇదే ఫస్ట్. వాళ్ళు రాగానే నేను చెప్పింది, కానీ నేను చేసింది ఇదేం కాదు, నేను చేసింది చాలా చిన్నది అనమాట. ఇది మనందరిది మనందరిది చెప్పాలంటే ఇది ఏ ఒక్కరితో ఇది కాదు. సో ఇదంతా మనందరూ కలిసి దీన్ని ఇంకా బాగా డెవలప్ చేసి దీన్ని మనం బిల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం కంపేర్ టు అదర్ స్టేట్లో కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి, కానీ వాటికన్నిటికీ ద బెస్ట్ మనం ఉండాలి.